ఫ్యామిలీ స్టార్ లాంటి డిజాస్టర్ తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకుంటూ విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా వీడి12. తాజాగా ఈ చిత్రం టైటిల్, టీజర్ రెండూ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కింగ్డమ్ అంటూ ఈ సినిమాకి పవర్ఫుల్ టైటిల్ పెట్టారు. ఇక టీజర్కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఆడియన్స్కి బాగా నచ్చేసింది. తాజాగా ఈ టీజర్పై రష్మిక మందన తన ఇన్స్టాగ్రామ్లో ఓ స్టోరీ పెట్టింది. కింగ్డమ్ టీజర్ పోస్టర్ని షేర్ చేస్తూ, ఈ వ్యక్తి ప్రతిసారి ఏదో ఒక మెంటల్ తెప్పించే అద్భుతంతో మన ముందుకు వస్తుంటాడు అంటూ రష్మిక చెప్పింది. ఇక విజయ్ దేవరకొండని ట్యాగ్ చేస్తూ చాలా గర్వంగా ఉంది అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. ఒకే తరహా కథలతో కాకుండా కొత్త కొత్త సబ్జెక్టులతో విజయ్ ఇలానే సినిమాలు చేయాలంటూ రష్మిక ఆకాంక్షించింది. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ పోస్ట్ని రష్మిక, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ఎప్పటినుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ కలిసి పలు వెకేషన్లకు కూడా వెళ్లారు. అలానే ఫంక్షన్స్ నుంచి పలు ఈవెంట్లలో కూడా ఇద్దరూ కలిసే కనిపిస్తుంటారు. దీంతో మీడియా, సోషల్ మీడియాలో వీళ్ళు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఎన్నో కథనాలు వస్తున్నాయి. కానీ దీనిపై ఇద్దరూ నవ్వుతారు తప్ప కాదనో లేదనో సమాధానమివ్వరు. ఇక వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన గీతా గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత చేసిన డియర్ కామ్రేడ్ పర్వాలేదనిపించింది. మరోవైపు కింగ్డమ్ సినిమాపై ఈ ఒక్క టీజర్తో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్తో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అయితే సినిమాలో హీరోయిన్గా ఎవరు అన్నది మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇక ఈ సినిమా తెలుగు టీజర్కి ఎన్టీఆర్, తమిళంలో సూర్య, హిందీలో రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. మే 30న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. మరి త్వరలోనే హీరోయిన్ ఎవరో రివీల్ చేస్తారేమో చూడాలి. ప్రస్తుతానికైతే టీజర్ ఇచ్చిన ట్రీట్తో రౌడీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. లైగర్, ఫ్యామిలీ స్టార్ వంటి ఫ్లాపుల తర్వాత ఈ చిత్రం విజయ్కి బ్లాక్ బస్టర్ ఇస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.